వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బాసర విద్యార్థిని వసంత ఆత్మహత్యలో ట్విస్ట్ నెలకొంది. ప్రేమ విఫలమవడంతోనే ఆమె సూసైడ్ చేసుకుందనే సమాచారం అందుతోంది. తన ప్రియుడు లావుడ్యా గణేష్ ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపం చెంది వసంత హాస్టల్లో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. గణేష్ తన ఫోన్, వాట్సాప్ బ్లాక్ చేశాడనే మనోవేదనకు వసంత గురైంది. గణేష్ తన సొంత ఊరిలో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని బలవంతంగా చనిపోయింది. మరోపక్క ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టతనివ్వాలని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత నెలకొంది. వీసీ ఛాంబర్ ని విద్యార్థులు ముట్టడించి నిరసన తెలిపారు. విద్యార్థి మృతిపై క్లారిటీ ఇచ్చి ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ సంబంధించి మొత్తం మీద బాసర్ల ట్రిపుల్ ఐటీలో ఒక హైడ్రామా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇదే నుంచి బాసర్లకు సంబంధించి గతంలో ఇప్పటికే జానకి షరీంలా బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకుని ఏదైతే సూసైడ్ లేని బాసరగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. దీంతో బాసరలో గత కొన్నేళ్లుగా సూసైడ్లు అయితే జరగడం లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యంగా ఈ రోజు ఉదయం వసంతకు సంబంధించి వసంత ఏదైతే సూసైడ్ చేసుకుందో ఒక చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి వసంత హాస్టల్లో ఉంటూ హాస్టల్ విద్యార్థులు అందరూ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఉదయం వసంత అయితే ఫ్యాన్ కు హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకుంది. దీనికి సంబంధించి చాలా కథనాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే నిన్న జరిగిన ఫోన్ చాటింగ్ తో ఏదైతే గణేష్ వాళ్ళకి సంబంధించిన లౌడ్యా గణేష్ అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గణేష్ కూడా నిన్న రాత్రి సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు సమాచారం అందడంతో అయితే ఉదయం ఆమె మనోవేదనకు గురై ఆమె కూడా బలన్ మరణానికి అయితే పాల్పడిందని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉదయం హాస్టల్లో అందరూ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈమె మనస్తాపానికి గురై ఈమె మొదటగా చాక్ తోటి అయితే తన చేతిని అయితే కట్ చేసినట్టు సమాచారం ఉంది. అనంతరం ఏదైతే ఫ్యాన్ కి అయితే హ్యాంగ్ చేసుకున్నట్టు అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ బాసర ట్రిపుల్ ఐటీలో ఇంత హైడ్రామా కొనసాగుతున్నా కూడా విద్యార్థులకు ఎవరికి తెలియకుండా అక్కడ నుంచి వెంటనే బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అసలు ఏమైంది వసంతకు అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వసంత గల సూసైడ్ గల కారణాలు చెప్పాలంటూ ఇటు బాసర వీసీకి ఛాంబర్ల దగ్గర అయితే విద్యార్థులు అంతా ధర్నా చేశారు. దీనికి సంబంధించి అసలు వసంతకు సంబంధించిన ఎందుకు సూసైడ్ చేసుకుంది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి తెలపాలంటూ అయితే ఇటు విద్యార్థులు ధర్నా చేశారు. అదే అంతటితో కాకుండా ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి వసంత పేరెంట్స్ ఎక్కడైతే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటారో వారికి సంబంధించి విషయాలు కూడా ఏది చేర్చలేదు అంటూ ఇటు స్టూడెంట్స్ అయితే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో అయితే వసంత సంబంధించిన పేరెంట్స్ కి అయితే సమాచారం చాలా లేట్ గా అందించారు అన్న ఒక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు వసంత సూసైడ్ కు గల కారణాలతో పాటు ఇటు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఆమె ఫోన్ కూడా తీసుకొని అసలు ఫోన్ లో ఎవరితోటి చాట్ చేసింది, ఎంతవరకు నైట్ చాటింగ్ చేసింది, అసలు ఎవరితోటి మాట్లాడిందన్న కోణంలో ఇటు పోలీసులు కూడా కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా బాసర ట్రిపుల్ ఐటీ సంఘటనలో అయితే రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వసంతకు గల కారణాలు, అసలు వసంత నిజంగానే లౌడ్యా గణేష్ తోటి ప్రేమ వ్యవహారం కారణంగానే వసంత సూసైడ్ చేసుకున్నారా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా ఇటు వసంత ఇటు గణేష్ వారిద్దరి ఒకటే గ్రామం, ఇద్దరు వారికి బంధువులు అవుతారని ఇటు మనకు సమాచారం. దానికి సంబంధించి వారు ప్రేమించిన తర్వాత పెద్దలను ఒప్పించి వారు ప్రేమ వివాహం చేసుకుందామని అనుకున్నారు. కానీ ఇంతలోపే ఇలా వీరిద్దరు బలన్మరణానికి పాల్పడ్డారని అయితే ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. దీనికి ఏదేమైనా కూడా ఇటు వసంత సూసైడ్ కు అయితే ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పొచ్చు. దీంతో ఇటు బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఇటు వీసీ ఛాంబర్ ముందు ఆందోళన వ్యక్తం చేసిన వసంత గల సూసైడ్ కు అసలు ఏంటి కారణం అని అంటే ప్రతి ఒక్కరూ ఒక చర్చకైతే దారి తీస్తుందని చెప్పవచ్చు. చంద్రశేఖర్, వసంత ప్రియుడు అసలు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు, అలాగే సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా లభించాయా, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఈ వర్షన్ అంతా కాలేజ్ యాజమాన్యందా లేకపోతే పోలీసులదా? ఓకే, ఏదైతే ఇటు వసంతకు సంబంధించిన ప్రియుడు నైట్ చాట్ చేశాడు. దీనికి సంబంధించి ఏదైతే చాట్ చేసి అనంతరం ఆ చాటింగ్ అంతా బ్లాక్ చేసినట్టయితే సమాచారం ఉంది. అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. దాని తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే వసంత ఈ రోజు ఉదయం
లౌటే గణేష్ కి ఫోన్ చేసిన తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతను బలన్ మరణానికి పొందాడని తన స్నేహితులు ఎవరైతే ఊర్లో ఉంటున్నారో వారు సమాచారం అయితే వసంతకు చెప్పడంతో అయితే ఇటు ఉదయం నుంచే కొంత వసంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె కూడా అసలు ఎందుకు బతికి ఉండాలని ఒక ఆలోచన అయితే మొదలైంది. ఆమెకు ఈ ఆలోచనతోటైతే ఇటు విద్యార్థులంతా బయటికి వెళ్ళిన తర్వాతనే ఆమె సూసైడ్ చేసుకున్నట్టయితే సమాచారం. దీంతో ఈ సూసైడ్ అనంతరం కూడా ఇటు విద్యార్థులకైతే ఇటు వీసీ ఇటు ఏదైతే భాషలకు సంబంధించిన ట్రిపుల్ ఇటు వీసీలు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా ఇటు విద్యార్థులకైతే సమాచారం అందించకుండానే వారు ఏదైతే బైన్సాకు ఏరియా ఆసుపత్రికి తరలించి ఆమె పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇది తల్లిదండ్రులకు చెప్పకుండానే బైన్సా ఏరియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి సస్పెక్టెడ్ కేసు అయితే నమోదు చేశారు. అసలు ఎందుకు వసంత ఆత్మహత్య చేసుకుంది, అసలు దీనికి కారణాలు ఏంటి అని అంటే ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇది ఒక ప్రేమ వ్యవహారం అయితే కొంచెం క్లారిటీ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు వారి ఇంటిలో కూడా వారు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రేమ వ్యవహారానికి కారణాలు ఏంటి ఇంకా లోతుగా పరిశీలించి ఈ కేసును ఛేదిస్తామంటూ ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలతో పాటే ఇటు సూసైడ్ తోటైతే ఇది కరెక్ట్ కాదంటూ ఇటు కొంతమంది విద్యార్థులు కూడా మనతో అన్నారు. దీనికి సంబంధించి ఏదైనా కూడా పరిష్కార దిశగా ఉండాలి, కానీ ఇలా సూసైడ్ చేసుకుంటే దీంతో ఫలితం ఏది ఉండదు అంటే అయితే మనకు చెప్పడం జరిగింది.